శ్రీమాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగంలో మనం యుద్ధరంగంలో అమ్మవారి చూపుల నుండి విఘ్న వినాయకుడు ఎలా ఆవిర్భవించాడో, అసురులు పన్నిన విఘ్నయంత్రాన్ని ఆయన ఎలా పటాపంచలు చేశాడో తెలుసుకున్నాము. ఇక 26 నుండి 30 వరకు గల శ్లోకాలలో అమ్మవారి సైన్యాధిపతుల పరాక్రమాన్ని కూడా చూసాం. ఇప్పుడు ఈ మహాయుద్ధం ఏ విధంగా ముగిసింది, బండాసురుడి అహంకారం ఎలా మట్టి కరిచింది, మరియు మన్మధుడి పునర్జన్మ రహస్యం ఏమిటి అనే అద్భుతమైన విషయాలను 31 నుండి 35 వరకు గల శ్లోకాల ద్వారా తెలుసుకుందాం. ఈ శ్లోకాలు మనలోని అరిషడ్వర్గాలు నశించి దైవత్వం ఎలా వెల్లివిరుస్తుందో చాటి చెబుతాయి. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అనగా అమ్మవారి చూపుల నుండి పుట్టిన గజముఖుడు తన అస్త్రాలతో అసురులు పన్నిన విఘ్నయంత్రాన్ని ముక్కలు చేస్తాడు. అది చూసి అమ్మవారు ఎంతో హర్షిస్తారు. ఇక చివరి పోరాటంలో భండాసురుడు ప్రయోగించే ప్రతి భయంకరమైన అస్త్రానికి అమ్మవారు తన ప్రత్యస్త్రాలతో సమాధానం చెబుతూ అస్త్ర వర్షాన్ని కురిపిస్తారు. అంటే లోకంలో అధర్మం ఎంతటి మాయలు పన్నినా ఆ తల్లి దగ్గర ప్రతి దానికి విరుగుడు ఉంటుంది. మనం ఆమెను నమ్మితే చాలు, ఆమె మన శత్రువుల గర్వాన్ని అణచివేస్తుంది. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాసు పతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక అనగా యుద్ధరంగంలో రాక్షసులు కొత్త మాయలు సృష్టిస్తుంటే అమ్మవారు 10 వేళ్ల గోళ్ల నుండి సాక్షాత్తు మహావిష్ణువు యొక్క 10 అవతారాలను అనగా దశావతారాలను ఆవిర్భవింపజేసింది. ఆ 10 రూపాలు అసురశక్తులను తుత్తునియలు చేశాయి. అనంతరం అమ్మవారు మహాపాశుపతాస్త్రం అనే అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించగా ఆ అస్త్రం నుండి వెలువడిన అగ్ని భండాసురుడి సైన్యాన్ని క్షణకాలంలో బూడిద చేసింది. మనలోని 10 ఇంద్రియాలు భగవంతుడి వైపు మళ్ళితే మనలోని చెడు ఆలోచనలన్నీ ఆ జ్ఞానాగ్నిలో దహించుకుపోతాయని దీని అంతరార్థం. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అనగా చివరికి అమ్మవారు కామేశ్వరాస్త్రం అనే పరమ శక్తివంతమైన అస్త్రాన్ని సంధించి ఈ అస్త్రం సాక్షాత్తు భండాసురుడిని అతడు నిర్మించుకున్న శూన్యక నగరాన్ని నామరూపాలు లేకుండా దహించి వేసింది. భండాసురుడు అంటే అహంకారం. ఆ అహంకారం నశించినప్పుడు మనస్సు శూన్యమై అక్కడ దైవత్వం ఉదయిస్తుంది. ఈ మహావిజయాన్ని చూసి బ్రహ్మ విష్ణు మహేంద్రుల వంటి దేవతలందరూ ఆ తల్లి వైభవాన్ని ఆనందంతో స్తోత్రం చేశారు. అహంకారం నశిస్తేనే మంచి గుణాలు మనలో ఉదయిస్తాయని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అనగా పూర్వం శివుని కంటి మంటలో భస్మమైపోయిన మన్మధుడిని అమ్మవారు తన కరుణావీక్షణతో తిరిగి బ్రతికించింది. అంటే ఆమె మన్మధుడిని పునరుజ్జీవింపచేసే సంజీవిని మూలిక వంటిది. ఇక్కడ మన్మధుడు అంటే కోరిక కాదు, సృష్టికి మూలమైన ప్రేమ. ఇక ఇక్కడి నుండి అమ్మవారి మంత్రస్వరూప వర్ణన మొదలవుతుంది. అమ్మవారి పంచదశీ మంత్రంలోని మొదటి భాగమైన వాగ్భవకూటం ఆ తల్లి ముఖారవిందంగా వెలుగుతోంది. ఆమె ముఖం నుండి వెలువడే ప్రతి అక్షరం మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కంఠాదః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యధో భాగదారిణి అనగా అమ్మవారి మంత్రంలోని 2వ భాగమైన మధ్యకూటం ఆమె కంఠం నుండి నడుము వరకు ఉన్న శరీర భాగం. అలాగే 3వ భాగమైన శక్తికూటం ఆమె నడుము నుండి పాదాల వరకు ఉన్న దివ్య రూపం. అంటే శ్రీవిద్య అనే మంత్రము. అమ్మవారి భౌతిక రూపం శ్రీవిద్య మంత్రం వేరువేరు కాదు, 2 ఒకటే. మనం మంత్రాన్ని జపిస్తున్నా లేదా ఆ తల్లి రూపాన్ని ధ్యానిస్తున్నా మనం పొందేది ఆ పరాశక్తి అనుగ్రహమే. మంత్రమే తనువుగా ఉన్న ఆ తల్లి మన వాక్కులో హృదయంలో ఉండాలని మనం ప్రార్థించాలి. బండాసుర వధతో అహంకారం నశించి మన్మధుని పునర్జన్మతో లోకంలో ప్రేమ ఉదయించింది. అమ్మవారి రూపమే మంత్రం, మంత్రమే ఆమె రూపం. మనం నిరంతరం ఆ తల్లి నామాలను స్మరిస్తూ ఉంటే మనలో అజ్ఞానమనే చీకటి తొలగి జ్ఞానం సిద్ధిస్తుంది. ఆ తల్లి చల్లని చూపు మనందరిపై ఉండి మనల్ని ధర్మ మార్గంలో నడిపించాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమాత్రే నమః.